గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ బూలియన్ ఆల్జీబ్రా లాస్. బూలియన్ ఆల్జీబ్రా లాస్. బూలియన్ ఆల్జీబ్రాలో మనము ఆల్రెడీ లాజిక్ గేట్స్ డిస్కషన్ చేసుకున్నాం. మనము ప్రైమరీ లాజిక్ గేట్స్, సెకండరీ లాజిక్ గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్, ప్రైమరీ లాజిక్ గేట్స్ ఇలా మనము డిస్కషన్ చేసుకున్నాము. ఇందులో ప్రైమరీ లాజిక్ గేట్స్ బేసిక్ లాజిక్ గేట్స్ ద్వారా వస్తాయి మనకి. బేసిక్ లాజిక్ గేట్ వచ్చేసి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్, ఇవి బేసిక్ లాజిక్ గేట్స్. ప్రైమరీ లాజిక్ గేట్స్ అనేటివి మనకి కాంబినేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్ని మనము ప్రైమరీ లాజిక్ గేట్స్ అని చెప్తాము. అవి నాండ్ గేటు, నార్ గేటు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఇలా ప్రైమరీ గేట్స్ కొని ఉంటూ ఉంటాయి. ఈ బూలియన్ ఆల్జీబ్రా లాస్ని యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ని మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బూలియన్ ఆల్జీబ్రా లాస్లో చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే స్లైడ్లో బేసిక్ బూలియన్ లా consist of two expression which is the duality of one another. Duality is obtained by changing every and with or with and zeros to 1 comma ones to zeros. Duality obtained by changes every AND gate to OR gate, comma OR gate OR with AND zeros నుంచి 1కి లేదా 1s నుంచి 0కి చేంజెస్ అవుతూ ఉంటుంది. ఇది ద బేసిక్ బూలియన్ లాస్ టేకెన్ బూలియన్ ఆపరేటర్స్ అండ్ ఆర్ అండ్ నాట్, ఈ మూడు ఆపరేట్స్లో మనము ఆపరేట్ చేస్తాం. ద బేసిక్ బూలియన్ లాస్ టేకెన్ బూలియన్ ఆపరేటర్స్ అండ్ గేట్, ఆర్ గేట్ అండ్ నాట్ గేట్లలో ఈ బూలియన్ ఆపరేషన్స్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ లా బేసిక్ బూలియన్ బేసిక్ లాస్లలో ఫస్ట్ లా వచ్చేసి ఐడెంటిటీ లాలో చూడండి, ఫస్ట్ వన్ ఏ ఇంటూ 1 ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ ఏ వేరియబుల్ అండ్ గేట్ విత్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద వేరియబుల్. ఏ వేరియబుల్ and with 1 is always equal to the variable. సెకండ్ వన్ లా చూడండి, ఏ ప్లస్ 0 ఏ. ఐడెంటిటీ లాలో సెకండ్ లా ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ వేరియబుల్ ఆర్ఎడ్ విత్ 0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద వేరియబుల్. ఇక్కడ మల్టీప్లైలో చూడండి, ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ ఏ ఈజ్ యాడెడ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 వేరియబుల్. ఇక్కడ ఏ ప్లస్ 0, ఇక్కడ ఏ అనేది ఆరెంట్ ఆల్వేస్ 0 ఈక్వల్ టు ద వేరియబుల్. నెక్స్ట్ అన్యుములేటెడ్ లా, ఇందులో ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ వేరియబుల్ అండెడ్ విత్ 0 ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఏ వేరియబుల్ అయినా సరే 0తో మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వల్ ఆన్సర్ కూడా మనకి 0 వస్తుంది.
నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, a+1 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వేరియబుల్ ఆరెంట్ విత్ 1 ఇది ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఏ వేరియబుల్కి 1 కలిపిన వచ్చిన ఆన్సర్ అనేది మనకి 1గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4 సందర్భాలు ఉంటాయి, 0 1, 0 లేదా 1s. కాబట్టి 1ని 0ని 1 కలిపినా వచ్చే ఆన్సర్ 1. 1ని 1 కలిపినా వచ్చే ఆన్సర్ కూడా మనకి 1. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫైడ్ లా. a+a is equal to a, where a variable operand with itself is always equal to the variable. ఏ వేరియబుల్ని ఆ వేరియబుల్తో యాడ్ చేసినట్లయితే వచ్చే ఆన్సర్ కూడా ఆ వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ a ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు a. a ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు a. ఏ వేరియబుల్ యాడెంట్ విత్ ఇట్ సెల్ఫ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద వేరియబుల్. ఏ వేరియబుల్ని ఆ వేరియబుల్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఆ వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ వేరియబుల్కి ఆ వేరియబుల్ యాడ్ చేస్తే ఆరెంట్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఆ వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మరియు a ఇంటూ a ఈజ్ ఈక్వల్ a. ఇక్కడ a అనేది ఇంకో వేరియబుల్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా మనకి ఏకి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ లా. నెక్స్ట్ a ఇంటూ a బార్ ఈజ్ ఈక్వల్ టు 0. a ఇంటూ a బార్ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఏ వేరియబుల్ యాడెడ్ విత్ ఈస్ కాంప్లిమెంటరీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఏ వేరియబుల్ అయినా సరే ఆ వేరియబుల్ యొక్క కాంప్లిమెంటరీతో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా మనకి 0 అవుతుంది. నెక్స్ట్ a+a బార్ ఈజ్ ఈక్వల్ టు 1. a+a బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వేరియబుల్ ఆరెంట్ విత్ కాంప్లిమెంటరీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఏ వేరియబుల్ అయినా తీసుకున్నా సరే ఆ వేరియబుల్ కాంప్లిమెంటరీ మనం సమ్మేషన్ చేస్తే వచ్చే ఆన్సరు 1కి ఈక్వల్గా ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, కమ్యూటేటివ్ లా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, a ఇంటూ b ఈజ్ ఈక్వల్ b ఇంటూ a. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ b ఇంటూ a. The order in which two variables are added makes no difference. The order in which two variables are added makes no difference. రెండు వేరియబుల్ a ఇంటూ p చేసిన మరియు రివర్స్ డైరెక్షన్లో b ఇంటూ a చేసిన వచ్చే ఆన్సర్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ a+b ఈజ్ ఈక్వల్ b ప్లస్ a. a+b ఈజ్ ఈక్వల్ b ప్లస్ a. కాబట్టి the order in which the two variables are operand makes no difference. The order in which two variables are operand makes no difference. a+b ఈజ్ ఈక్వల్ b ప్లస్ a. రెండు వేరియబుల్ని మనం సమ్మేషన్ చేస్తే రివర్స్ డైరెక్షన్లో కూడా మళ్ళీ అదే వేరియబుల్ని రివర్స్ డైరెక్షన్లో సమ్మేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుందని ఈ కాంపిటేటివ్ లా మనకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, అసోసియేటివ్ లా. ఆల్వేస్ ద రిమూవల్ ఆఫ్ ది బ్రాకెట్ ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్స్. a ప్లస్ ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ప్లస్ c. అసోసియేటివ్ లాలో చూడండి, a ప్లస్ ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ a ప్లస్ b ఇంటూ ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్
ఏ ప్లస్ బి ప్లస్ సిగా మనకి అవుతుంది. ఆర్ అసోసియేటివ్ లా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సిగా మనకి చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాలో ఈ అసోసియేటివ్ లా కూడా మనకి ఇంపార్టెంట్. ఏం చెప్తుందంటే మనకి ఏ ప్లస్ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఆర్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి, దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి అండ్ అసోసియేటివ్ లా. నెక్స్ట్ descriptive law. The permits the multiplying of the factor of the variable. A into b plus c is equal a into b plus a into c. A into b plus a into c. A into b plus c is equal a into b plus a into c, or a plus b into c is equal a plus b into a plus c, a plus b into a plus c. ఇది సెవెంత్ వన్. నెక్స్ట్ డబల్ నెగటివ్ లాస్, డబల్ నావిగేషన్ లాస్. Inverse of a term twice with result in the same term, ఏ వేరియబుల్కి మనము 2 టైమ్స్ ఇన్వర్స్ చేస్తే వచ్చే ఆన్సర్ వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఏ డబల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ, వేర్ ఏ డబల్ బార్ doublet complementary of variable always equal to the variable. అది వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఏ డబల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏగా మనము చెప్పుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే మనము డబల్ నావిగేషన్ లా అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరం చూడండి, వర్క్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ కాన్సెప్ట్ duality helps of solution algebra problem in digital electronics. De Morgan's theorems. De Morgan's theorems మనము డిస్కషన్ చేయడానికి ఇక్కడ మనము డిస్కషన్ చేసుకోవచ్చు డి మోర్గాన్స్ థీరంని. డి మోర్గాన్స్ థీరం. డి మోర్గాన్స్ అనే శాస్త్రవేత్త ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్లో 2 లాస్ని కనుక్కోవడం జరిగింది, 2 థీరమ్స్ని కనుక్కోవడం జరిగింది. ఆ థీరమ్స్ని మనము డి మోర్గాన్స్ థీరం అని చెప్తాం. ఆ థీరంనే డి మోర్గాన్స్ థీరం అని చెప్తాం. ఆ డి మోర్గాన్స్ థీరమ్స్ రాబడడానికి బేసిక్ బూలియన్ ఆల్జిబ్రాలో కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ని మనము ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం చూడండి, ఆ లాస్ని మనము చేసుకుందాం. 1 ప్లస్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ డబల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అండ్ a plus
a bar into b is equal to a plus b, a plus b into a plus c is equal to a into bc. నెక్స్ట్ వన్ చూడండి, డిమోర్గాన్స్ ఫస్ట్ థీరం. డిమోర్గాన్స్ ఫస్ట్ థీరం డెఫినేషన్ చూడండి. డిమోర్గాన్ ఫస్ట్ థీరంలో ద కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ వేరియబుల్. సమ్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ వేరియబుల్ వేర్ ఏ ప్లస్ బి ఈజ్ వేరియబుల్స్, ఇన్పుట్ వేరియబుల్స్. వేర్ a plus b, a and b is input variable, the complementary of product of variable is equal to the sum of the complementary variable. a కామా b రెండు వేరియబుల్ తీసుకున్నట్లయితే వాటి మొత్తం పూరకం విలువ అనేది విడివిడి పూరకాల మొత్తానికి సమానం అని చెప్తున్నారు. డిమోర్గాన్ ఫస్ట్ థీరము a ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్గా చెప్తున్నాడు మనకి. ఏ ప్లస్ బి లబ్ధం పూరకం విలువ అనేది వాటి విడివిడి పూరకాల మొత్తానికి సమానమని డిమోర్గాన్ ఫస్ట్ల డెఫినేషన్ మనకి చెప్తుంది. ఈ డిమోర్గాన్ ఫస్ట్ థీరంలో ఇది ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ డిమోర్గాన్ థీరంలో ఇక్కడ ఈ ఏ ఇంటూ హోల్ బార్ అనేది ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్, ఇదే రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అన్నట్టు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని మనం ప్రూవ్ చేస్తే డిమోర్గాన్స్ థీరం అనేది హెన్స్ ప్రూఫ్ అయినట్టు. ఈ డిమోర్గాన్స్ థీరం యొక్క బేసికల్ స్ట్రక్చర్ గీసినట్టయితే, లాజికల్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనము గీసినట్టయితే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి అంటే ఏ గేటు, అండ్ గేటు. ఏ ఇంటూ బి అంటే ఏ గేటు, అండ్ గేటు. నెక్స్ట్ ఏ ఇంటూ బి హోల్ బార్ అంటే అండ్ గేట్ని ఒక నాట్ గేట్ని యాడ్ చేయడం అన్నట్టు. అంటే అండ్ గేటు ప్లస్ నాట్ గేటు దట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. అండ్ గేట్ ప్లస్ ఒక నాట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. ఆ నాండ్ గేట్ ఇక్కడ మనము చూడవచ్చు. నాండ్ గేట్ ఎట్లా ఏర్పడుతుంది? ఒక అండ్ గేటు ప్లస్ ఒక నాట్ గేట్ని కలపడం వల్ల అండ్ గేట్గా మనకి ఏర్పడుతుంది నాండ్ గేట్. ఒక అండ్ గేటు ఇన్పుట్ వేరియబుల్ ఏ కామా బి, అవుట్పుట్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి వస్తుంది. అవుట్పుట్ వచ్చేసి ఆ వచ్చిన అవుట్పుట్ ఏ ఇంటూ బిని ఒక నాట్ గేట్ ఇన్పుట్గా పంపిస్తే అప్పుడు నాట్ గేట్ ఏం చేస్తుంది అంటే మనకి ఆ అవుట్పుట్ని కాంప్లిమెంటరీగా మారుస్తుంది. అప్పుడు కాంప్లిమెంటరీ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ఏ ఇంటూ బి హోల్ బార్గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి, ఈ విధంగా స్ట్రక్చర్ డయాగ్రామ్ ఉంటుంది. రెండు ఇన్పుట్ వేరియబుల్ని తీసుకోండి. ఇప్పుడు ఏ కాస్త ఏ బార్ అవ్వాలంటే ఒక నాట్ గేట్ని యూజ్ చేయండి. అప్పుడు ఏ వేరియబుల్లో నాట్ గేట్ ఇన్పుట్గా పంపిస్తే అవుట్పుట్ మనకి ఏ బార్గా వస్తుంది. నెక్స్ట్ వన్ బి ఇన్పుట్ని ఒక నాట్ గేట్ ఇన్పుట్గా పంపిస్తే అప్పుడు నాట్ గేట్ అవుట్పుట్ అనేది మనకి బి బార్గా వస్తుంది. అప్పుడు వచ్చే ఆ రెండు అవుట్పుట్లను ఒక ఆర్ గేట్ని కలిపితే అప్పుడు ఆర్ గేట్ అనేది మనకి ఏ బార్ ఇన్ ప్లస్ బి బార్గా ఇస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ కొద్దిగా తప్పు కూడా చూడండి, ఏ బార్ బి బార్గా మనకి ఇస్తూ ఉంటుంది. ఇవి స్ట్రక్చర్ డయాగ్రామ్ విత్ లాజిక్ గేట్స్ ద్వారా మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని మనము చూపించవచ్చు. నెక్స్ట్ చూడండి మనకి ట్రూత్ టేబుల్లో చూడండి. ఈ ట్రూత్ టేబుల్లో మనం తీసుకున్న ఇన్పుట్ వేరియబుల్ వచ్చేసి
ఏబి ఏబి రెండు ఇన్పుట్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని కేసెస్ వస్తాయి మనకి 4 కేసెస్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఏ ఇంటూ బి ఓల్ బార్. అదేవిధంగా ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. కాబట్టి చూడండి, ఏ కేస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 ఏ ఇంటూ బి 0 ఇంటూ 0 0 0 బార్ని చేస్తే మనకి 1 వస్తుంది. కాబట్టి ఏ ఇంటూ బి ఓల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఆర్హెచ్ఎస్ సైడ్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏ 0 కాబట్టి 0ని బార్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 బి బార్ని బార్ చేస్తే అప్పుడు 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. నెక్స్ట్ కేస్ 2, కేస్ 2లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ఈజ్ ఈక్వల్ టు 0 బి ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 ఇంటూ 1 0 0ని బార్ చేస్తే అప్పుడు కాంప్లిమెంటరీ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి ఎల్హెచ్ఎస్ 1. అదేవిధంగా ఆర్హెచ్ఎస్ 0ని బార్ చేస్తే 1 ప్లస్ 1ని బార్ చేస్తే 0 కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ 1 బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అయింది సెకండ్ కండిషన్లో. నెక్స్ట్ థర్డ్ కండిషన్లో చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 1 ఇంటూ 0 1 1 ఇంటూ 0 0 ఆ 0 వచ్చిన ఆన్సర్ని మనము బార్ చేస్తే అప్పుడు ఏ ఇంటూ బి ఓల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఏ ఈజ్ ఈక్వల్ టు 1ని బార్ చేస్తే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 బిని బార్ చేస్తే అప్పుడు 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బి బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ప్లస్ బి కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ కాబట్టి 0 ప్లస్ 1 1. అదేవిధంగా లాస్ట్ కండిషన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ 1 ఇంటూ 1 1 ఆ 1ని బార్ చేస్తే మనకి ఆన్సరు 0 వస్తుంది. కాబట్టి ఏ ఇంటూ బి ఓల్ బార్ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1ని బార్ చేస్తే 0 కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 బిని బార్ చేస్తే మనకి 0 కాబట్టి 0 ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0గా మనకి వచ్చేస్తుంది. ఈ కండిషన్లో చూసినట్టయితే ఇది ఎల్హెచ్ఎస్ ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ కాబట్టి మనకి డి మోర్గాన్ ఫస్ట్ థీరం అనేది ప్రూఫ్ అయినట్టు. మనం అనుకున్నట్టుగా డి మోర్గాన్ ఫస్ట్ థీరం అనేది ప్రూఫ్ అయినట్టు. అదేవిధంగా వచ్చినట్లయితే డి మోర్గాన్ సెకండ్ థీరం. డి మోర్గాన్ సెకండ్ థీరం చూడండి ఏం చెప్తుందంటే డి మోర్గాన్ సెకండ్ థీరం మనకి ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ అనేది ఏబి. ద కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ వేరియబుల్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ వేరియబుల్స్. ఇక్కడ రెండు ఇన్పుట్స్ వేరియబుల్ ఏ కామా బి, రెండు వేరియబుల్ వాటి మొత్తం పూరకం విలువ అనేది విడివిడి పూరకాల లబ్ధానికి సమానం. డి మోర్గాన్ సెకండ్ థీరం చూడండి, ఏ కామా బి రెండు చరరాశులు అయితే
వాటి మొత్తం పూరకం విలువ అనేది విడివిడి పూరకాల లబ్ధానికి సమానమని చెప్తున్నాడు. విడివిడి పూరకాల లబ్ధానికి సమానమని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంది చూడండి, ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ అనేది మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ అవుతుంది. కాబట్టి డి మోర్గన్ సెకండ్ థియరం మనం ఎలా ప్రూఫ్ చేయాలి? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అని మనం ప్రూఫ్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ఇంటూ బి బార్గా మనం ప్రూఫ్ చేయాలి. ఇది లాజిక్ గేట్స్ డయాగ్రామ్తో సహా ప్రూఫ్ చేయాలి మనము, అండ్ గేట్స్ ప్రూఫ్ చేయాలి మనము, అండ్ ట్రూత్ టేబుల్ ద్వారా కూడా మనము ప్రూఫ్ చేయాలి. ట్రూత్ టేబుల్ ద్వారా కూడా మనము ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఏ ప్లస్ బి హోల్ బార్ ఎల్హెచ్ఎస్ సైడ్ చూద్దాం మనము. ఎల్హెచ్ఎస్ సైడ్, ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ సైడ్లో ఏముందంటే మనకి ఏ ప్లస్ బి హోల్ బార్. కాబట్టి బార్కి కింద ఉన్న కాంప్లిమెంటరీకి కింద ఉన్న దాన్ని మనము ఫస్ట్ డయాగ్రామ్ గీయాలి. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ గేటు ఆర్ గేట్. ఇక్కడ ఏ కామా బి అనేటివి ఇన్పుట్ వేరియబుల్స్, ఏ కామా బి అనేవి ఇన్పుట్స్ వేరియబుల్స్. కాబట్టి ఏ ప్లస్ బి అనేది మనకి ఒక ఆర్ గేట్. అప్పుడు ఈ ఆర్ గేట్ ఏం చేస్తుందంటే మనకి రెండు ఇన్పుట్స్ వేరియబుల్ని మనకి సమ్మేషన్ చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. కాబట్టి ఇన్పుట్ వేరియబుల్ ఏంటి మనకి ఏబీని ఏం చేస్తుందంటే మనకి ఏ ప్లస్ బిగా చేస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బిగా వచ్చిన ఆ అవుట్పుట్ని మనము ఏ ప్లస్ బి హోల్ బార్గా మార్చాలంటే అవుట్పుట్ని ఆ నాట్ గేట్ ఇన్పుట్గా పంపించాలి. అప్పుడు ఏ ప్లస్ బి కాస్త ఏమవుతుందంటే మనకి ఏ ప్లస్ బి హోల్ బార్గా అవుతుంది, ఏ ప్లస్ బి హోల్ బార్గా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి, ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్. ఇక్కడ ఏ ఇన్పుట్ వేరియబుల్, బి ఇన్పుట్ వేరియబుల్. కాబట్టి ఏ అనేది ఏ బార్గా రావాలంటే ఒక నాట్ గేట్ని యూజ్ చేయాలి మనము. ఆ నాట్ గేట్ని ఏ ఇన్పుట్గా పంపిస్తే అవుట్పుట్ వచ్చేసి మనకి ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక నాట్ గేట్ మనం తీసుకుంటే బి నాట్ గేట్ ఇన్పుట్గా తీసుకుంటే అప్పుడు వచ్చే అవుట్పుట్ మనకి బి బార్ అవుతుంది. అలా వచ్చిన అవుట్పుట్స్ ఏ బార్ బి బార్ని ఒక యాండ్ గేట్ ఇన్పుట్గా పంపిస్తే వచ్చే ఆన్సర్ మనకి ఏ బార్ డాట్ బి బార్ అవుతుంది. యాండ్ గేట్ అనేది రెండు ఇన్పుట్ వేరియబుల్ని మల్టిప్లై చేస్తుంది. యాండ్ గేట్ అనేది రెండు ఇన్పుట్ వేరియబుల్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి మనకి యాండ్ నాట్ గేట్ ద్వారా వచ్చిన అవుట్పుట్స్ ఏ బార్ బి బార్ని యాండ్ గేట్ ఇన్పుట్గా పంపిస్తే అప్పుడు యాండ్ గేట్ అనేది ఏ బార్ డాట్ బి బార్గా ఇస్తూ ఉంటుంది. ఇది మనకి గేట్స్ సాయంతో. అదేవిధంగా చూడండి, మనము ట్రూత్ టేబుల్ ద్వారా మనం డిస్కషన్ చేసుకుంటే ట్రూత్ టేబుల్ ద్వారా మనము డి మోర్గన్ సెకండ్ అని వెరిఫై చేయొచ్చు. ఇంతకుముందులాగే మనకి ఇన్పుట్స్ వేరియబుల్ ఏ కామా బి కాబట్టి ఎన్ని కేసెస్ వస్తాయంటే మనకి 4 కేసెస్ వస్తాయి. ఆ 4 కేసెస్లో కూడా డి మోర్గన్ సెకండ్ థియరం అనేది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ మనమే ఈక్వల్గా వస్తే అప్పుడు డి మోర్గన్ సెకండ్ థియరం అనేది మనకి ప్రూఫ్ అయినట్టు. కేస్ 1 చూడండి. కేస్ 1లో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్హెచ్ఎస్ సైడ్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇంటూ బి 0 ఇంటూ 0 మనము కాంప్లిమెంటరీ చేస్తే 0 బార్ ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి ఏ ఇంటూ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ 1గా వస్తుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బార్ ఏ ఈజ్ ఈక్వల్ 0, ఏ బార్ ఈజ్ ఈక్వల్ అప్పుడు మనకి 1 వస్తుంది. ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0, బి బార్ వచ్చేసి మనకి 1 వస్తుంది. అప్పుడు ఏ బార్ 1 ప్లస్ బి బార్ 1, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1. కాబట్టి కేస్ 1లో ఎల్హెచ్ఎస్ సైడ్ 1, ఆర్హెచ్ఎస్ సైడ్ 1. ఇది ప్రూఫ్ అయినట్టు, కేస్ 1 ప్రూఫ్ అయినట్టు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి కేస్ 1 ప్రూఫ్ అయినట్టు.
అదేవిధంగా సెకండ్ వన్ కేసు వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏ ఇంటూ బి 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఇంటూ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈజ్ ఈక్వల్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ 0 బార్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఆన్సరు 0 ఇంటూ 1 0. అప్పుడు ఆన్సర్ ఇక్కడ మనకి 1గా వస్తుంది. ఈ ఫార్ములా ట్రూత్ టేబుల్ కొద్దిగా రాంగ్ పడ్డా చూడండి. ఈ టోటల్లీ ఎక్స్ప్రెషన్స్ అనేది మనకి రాంగ్గా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్స్ప్రెషన్స్ ఈ ప్రకారంగా ఉండాలి. కాబట్టి ట్రూత్ టేబుల్ ఈ స్లైడ్లో రాంగ్గా ఉంది చూడండి. అప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ఇంటూ బి బార్గా అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం చేసినట్టయితే డి మోర్గన్ సెకండ్ థీరం అనేది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అనేది మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి చూసి దీని ద్వారా మనము ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ మనము ప్రూఫ్ చేసిన వాళ్ళు అవుతాము. ప్రూఫ్ చేసిన వాళ్ళు మనము అవుతాము. కాబట్టి డి మోర్గన్ సెకండ్ థీరం కూడా మనకి ప్రూఫ్ అయినట్టు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. మనకి అప్లై డి మోర్గన్స్ థీరం టు రిమూవ్ ద ఓవరాల్ బార్ కన్వర్షన్ బోత్ టర్మ్స్ ఫర్ ది ఎక్స్ప్రెషన్స్. ఇలా సి డబల్ బార్ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ సి ఇంటూ డి బార్. కొన్ని వర్క్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చింది మనకి ఇక్కడ. ఆ వర్క్స్ ప్రాబ్లం కూడా మనము బేసిక్ బూలియన్ ఆల్జిబ్రాని యూజ్ చేసుకొని ప్రూఫ్ చేసుకోవచ్చు. ఇలా మనము బూజిబ్రా ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకొని మనము ప్రూఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన చూడండి మనకి. కొన్ని క్వశ్చన్స్లలో వన్ ఆఫ్ ది డి మోర్గన్స్ థీరం స్టేట్ దట్ సింప్లీ స్టేటెడ్ దట్ దిస్ మీన్స్ ద లాజికల్లీ దేర్ ఆర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ NOR gate and AND gate with inverse input, NAND gate or OR gate with inverse input, and AND gate and NOR gate with inverse input, a NOR gate and NAND gate with inverse input. ఆన్సర్ ఏమొస్తుంది మనకి NOR gate and AND gate with inverse inputగా వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడము జరుగుతుంటుంది. చూడండి. కాంపిటేటివ్ లా ఇచ్చింది మనకి. ద కాంపిటేటివ్ లా ఆఫ్ బూలియన్ అడిషన్ ఆఫ్ స్టేట్స్ దట్స్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏం రావాలి మనకి బి ప్లస్ ఏ రావాలి. కాబట్టి ఇది ట్రూ ఆఫ్ ఫాల్ అని అడుగుతున్నాడు మనకి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఫాల్స్గా వస్తూ ఉంటుంది. ఇది డి మోర్గన్స్ థీరమ్స్ టాపిక్.